ఫస్ట్ మునగాకు తాలింపుకి పొడి అయితే తయారు చేసుకుందాము. బాండ్లీ పెట్టి ఒక అర్ధం కప్పు పల్లీలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత కొబ్బరి, కరివేపాకు అయితే వేసుకొని కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లారుతూ ఉంటుంది. మునగాకు తాలింపు కోసం బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు అయితే తుంచేసి వేసుకుంటా, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ పచ్చివాసనపై కొద్దిగా సాల్ట్ వేసుకొని పెద్ద సైజు మునగాకు కట్టు క్లీన్ చేసి వేసి మూత పెట్టి 10 మినిట్స్ స్లో మంటలో 10 మినిట్స్ మగ్గిన తర్వాత అర్ధం గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి స్లో మంటలో ఒక 10 మినిట్స్ మగ్గుతూ ఉంటుంది. ఏంచుండే శనగింజలు చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని పొడి చేసి మునగాకు అయితే బాగా మగ్గిపోయింది. వేసి పెట్టుకున్న శనగింజల పొడి 3 స్పూన్లు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునగాకు తాలింపు రెడీ.